విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ స్టీల్ లభించును. మా ప్రత్యేకతలు రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9121343992 మరియు 7993556141. ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా, ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా. బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా, బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా. ఆ ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా, ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా. మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా, మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా. మామిడాకు తోరణాలతో మండప ఓం మూకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం భూగణేతవే నమః, ఓం గణేశాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హేమంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః. శ్రీ పూజితం భక్తానుకంపితం దేవం జగత్కారణమక్షరం ఆవిర్భూతం చ దృశ్యాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యోగిక్షం ప్రయోగి యోగినాం మనః. నమో నమో రామపదయే నమో దర్శయామి. నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపాయ స్వాహ, వ్యాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే వయామి. సువర్ణ పుష్ప
నమస్కారం చెప్పరా शुभफल प्राप्त्यर्थं श्री अधिपतये नमः। ओम यशवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलातयो संस्मरणात् पुंसां सर्वार्थ साधनाय सर्वैश्वर्य प्रदायकः समस्तावत् प्रतीकारः घनाधिपतये नमः। श्री ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా ఆ ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా మా బుజ్జి గణపయ్యా స్వామి బొజ్జ గణపయ్యా మామిడాకు తోరణాలతో మండప అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నా నియోజకవర్గంలో బాలాపూర్ కానీ, బడంపేట కానీ ఈ రెండు మంటపాల దగ్గరికి వచ్చి ఈరోజు పూజ చేసుకునే అదృష్టం కలిగింది. అందరికీ నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న ఆటంకం కలగకుండా వాళ్ళు కోరుకున్న కోరికలను నెరవేరేటట్టు సుభిక్షమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. పంటలు కూడా అట్లాగే పండాలని, రైతులు ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వాలు అందించాలని, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు నెల రోజుల నుండి. ఆ ఇబ్బందిని కూడా తొలగించి మన విఘ్నేశ్వరుని కోరుతూ ఉన్నాను. రెండు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి కాబట్టి కనీసం ఆ విఘ్నేశ్వరుడన్న ఆ రైతన్నల కష్టాలు అర్థం చేసుకొని ఆ కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, అష్టైశ్వర్యాలతోని, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమతపతయే. నమస్తే స్థూలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ బడంగుపేట వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసినటువంటి మహాగణాధిపతి యొక్క పూజా కార్యక్రమాలు ఈనాటితో ప్రారంభమై ఉన్నాయి. ఈనాటి సాయంకాలము వీరాంజనేయ భక్త సమాజం సభ్యులందరూ కూడా ఏకమై ప్రదోషవేళ యందు మహాగణపతిని ఆవాహనం చేసి అట్లాగే వేదోక్తమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాల్లో కులము, మతము, వర్ణము, వర్గము, జాతి, ప్రాంతము అన్న తేడా లేకుండా భక్తులందరూ కూడా పాల్గొని ఉన్నారు. సాయంకాలం నుండి ఇప్పటి వరకు ఎందరెందరో భక్తాగ్రగణ్యులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు, మంగళాశీర్వచనాలు తీసుకొని ఉన్నారు. ఈనాటి నుండి ఈ గణపతి ఉత్సవాలు నిరంతరము సాగుతూ ఉంటాయి. 9 రోజులు గడిచి 10వ రోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 11వ రోజు ఉదయాది కార్యక్రమము మహాగణపతి హవనం చేసుకొని ఉద్వాసన చేసుకొని ఇలా కార్యక్రమాలు పూర్తి చేసి ఊరేగింపుగా మహోత్సవాన్ని చేసి ఈ ఉత్సవాలు పూర్తి చేస్తారు. ఈనాటి నుండి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు స్వీకరించి మీ మనస్సంకల్పములు అనగా మీ మనస్సుల యందు ఉన్నటువంటి ధార్మికమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు చూసి ఆనందించి ఈ కార్యక్రమానికి అనగా స్వామివారి దర్శనానికి విచ్చేసి మహాగణపతి యొక్క కృపాశీర్వాదం పొందాల్సిందిగా అందరినీ కూడా స్వాగతపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఓం స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ మహాగణపతి దివ్య చరణారవిందార్పణమస్తు. వినాయక చవితి శుభాకాంక్షలు. మాకు గణేష్ ఈ బందోబస్తు సందర్భంగా మీర్పేట్ పిఎస్ పరిధిలో మేము పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ మండపాల దగ్గర కానీ ప్రతి చోట గణేష్ ప్రొసెషన్ కోసం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకొని మేము ఈ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ శంకర్ గారి నాయకత్వంలో ఇంకా మా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కానీ భాగ్యనగర్ గణేష్ భక్తులు ప్రజలందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క గణేష్ మన పండుగను చాలా విజయవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ఈ చర్యలు తీసుకుంటామని మా పోలీస్ శాఖ తరఫున ముఖ్యంగా మా రాచకొండ పోలీస్ తరఫున మనవి చేస్తున్నాం.